హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవడం చాలా కష్టమైన పని. అయితే మీ డైలీ షెడ్యూల్లో కొన్ని రెగ్యులర్ హ్యాబిట్స్ ను చేర్చడం ద్వారా మీరు ఒక ప్రొడక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ డే స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ డే కోసం మార్నింగ్ నిద్ర లేచిన తరువాత చేయవలసిన కొన్ని విషయాలు ఈ రోజు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మొదట లేచిన తరువాత స్ట్రెచ్ ఆర్ ఎక్సర్సైజ్ మీ శరీరాన్ని సాగదీయడం లేదా వ్యాయామం చేయడం ద్వారా ప్రారంభించండి. ఇది రక్త ప్రవాహాన్ని మరియు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మీరు రోజంతా మరింత యాక్టివ్గా, సంతోషంగా, చలాకీగా ఉంటారు. మంచినీళ్లు తాగండి. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి. శరీరంలో నీళ్లు తగ్గితే అలసటకు దారితీస్తుంది మరియు మీ రోజువారీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఉదయం పూట మొదటగా నీరు త్రాగడం రాత్రి నిద్ర తరువాత మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. మార్నింగ్ సన్ రైజ్లో కాసేపు గడపండి. ఉదయాన్నే సహజ కాంతిలో మీరు గడపడంతో మీకు ఎన్నో లాభాలను చేకూరుస్తుంది. నెగటివిటీని నియంత్రించడంలో సహాయపడుతుంది. రాత్రి నిద్రపోవడం సులభం చేస్తుంది మరియు మీ రోజు మొత్తం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా తోడ్పడుతుంది. మైండ్ఫుల్నెస్ ని ధ్యానించండి లేదా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఉదయం కొన్ని నిమిషాలు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, లోతైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదా నిశ్శబ్దంగా కూర్చుని మీ ఆలోచనలపై దృష్టి పెట్టండి. న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తినండి. ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్తో మీ రోజును ప్రారంభించడం వల్ల శక్తిని అందించడంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మీ భోజనంలో ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. రోజువారీ గోల్స్ను చేసుకోండి. మీ రోజును ప్లాన్ చేయడానికి, సాధించగల గోల్స్, టాస్క్లకు ప్రయారిటీ ఇవ్వడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. ఇది మీకు ఆల్ డే ఫోకస్గా ఉండేందుకు పనికి వస్తుంది. ఏదైనా కొత్తగా చదవండి లేదా నేర్చుకోండి. డైలీ ఎనీ బుక్ ఆర్ నావెల్ ఆర్ ఎనీ బ్లాగ్ చదవడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. దీంతో మీ నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ సింపుల్ హ్యాబిట్స్ మీ డైలీ లైఫ్ స్టైల్లో ఎన్నో బెటర్ చేంజెస్ తీసుకొస్తాయి. మీరు రోజంతా మీ ప్రొడక్టివిటీని సక్సెస్గా ఉంచవచ్చు. సక్సెస్ఫుల్ డే కోసం మిమ్మల్ని మీరు సెటప్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీకోసం పనిచేసే రొటీన్ని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకోవడం, అలాగే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టిక్ టు ఇట్. నేచర్తో కనెక్ట్ అవ్వండి. వాకింగ్ చేసినా, గార్డెన్కి వెళ్ళినా లేదా పార్క్లో కూర్చున్నా కొన్ని నిమిషాలు బయట గడపండి. ప్రకృతిలో ఉండడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మరియు ఒత్తిడిని తగ్గించవచ్చు. ఎనీ క్రియేటివిటీ ప్రాక్టీస్ చేయండి. డ్రాయింగ్, పెయింటింగ్, రాయడం లేదా మ్యూజిక్ వాయించడం వంటి మీకు ఆనందాన్ని కలిగించే క్రియేటివ్ వర్క్స్ ఏవైనా చేయండి. ఇది మీ మనసును ఉత్తేజపరిచేందుకు మరియు మైండ్ని క్రియేటివ్గా థింక్ చేసేలా అలవాటు చేస్తుంది. కొంత స్వచ్ఛమైన గాలిని పీల్చండి. కాస్త స్వచ్ఛమైన గాలిని పొందడానికి కిటికీని తెరవండి లేదా బయట త్వరగా నడవండి. ఇది మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి మరియు మగతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆశావాదాన్ని ప్రాక్టీస్ చేయండి, అంటే ఆప్టిమిస్టిక్ గా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజు గొప్ప రోజు లేదా నాకు నా సామర్థ్యం మీద నమ్మకం ఉంది, నేను ఆనందంగా ఉన్నాను, నేను అనుకున్నది చెయ్యగలను వంటి పాజిటివ్ వర్డ్స్ ను కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మరియు రోజు ఒక పాజిటివ్ లో గడిచేలా హెల్ప్ చేస్తుంది. అవాయిడ్ స్క్రీన్ టైం. నిద్ర లేచిన తరువాత కనీసం 30 నిమిషాల పాటు మీ ఫోన్ లేదా కంప్యూటర్ని చూడకుండా, ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ లేకుండా చేస్తుంది. సెల్ఫ్ కేర్ రొటీన్ ప్రాక్టీస్ చేయండి. మీ ముఖాన్ని కడుక్కోవడం, మీ జుట్టును బ్రష్ చేయడం లేదా మాయిశ్చరైజర్ని అప్లై చేయడం వంటి వాటితో మిమ్మల్ని మీరు విలాసపరుచుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. ఇది మీరు మరింత రిఫ్రెష్గా మరియు రాబోయే రోజు కోసం సిద్ధం కావడానికి సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ ప్రత్యేక అవసరాల కోసం పనిచేసేవి మీరు తయారు చేసుకోవడం చాలా అవసరం, కీలకం. మీ సంతోషం కోసం ఒక లైఫ్ స్టైల్ ఒకటి మీకు అలవాటయ్యేంత వరకు విభిన్న కార్యకలాపాలు మరియు అలవాట్లతో ప్రయోగాలు చేయండి. ఎవ్రీడే ఈజ్ గాడ్స్ గిఫ్టెడ్, సో ఎంజాయ్ ఎవ్రీడే విత్ హార్ట్ఫుల్ హ్యాపీనెస్. ఈ వీడియో మీ దైనందిన జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు సహాయపడుతుందని మేము అనుకుంటున్నాము. మీకు మరిన్ని ఇలాంటి విలువైన విషయాలు ప్రతిరోజు అందుతూ ఉండాలంటే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.